అందరికీ నమస్కారాలండి. ఒక మాట అదేమంటే, మానవుడే జ్ఞానుడైతే తెలివిగా ఆలోచించడా? మన మానవుడే జ్ఞానుడైతే తెలివిగా ఆలోచించడా? మన మానవ జాతిలో కొందరు నేను అగ్రవర్ణాల వాడిని, తెలివిగలవాడిని మాయమాటలు చెప్పి, ఆ విధంగా నేను గొప్పవాడిని అని చెప్పుకునేవాడిని అందరము నమ్మి, ఇక మానవుడు కూడాను సమత జీవుల్లాగా బిడ్డలను కనిపించుకుంటున్నప్పుడు, ఇక మనకు అలాగే సంతానం కలిగినప్పుడు ముందుగా చెప్పిన నేనే తెలివిగలవాని అనేవాడి వద్దకు వెళ్ళి, ఇక మనము అతనికి అయ్యా మాకు సంతానం కలిగిందని తెలుపుకుంటాం. ఇక ఆ పెద్ద మనిషి ఆ బిడ్డ పుట్టడం మనకు మంచిదా చెడుదా అనే సంగతి సృష్టిస్తాడు. ఇక తాను ఈ రోజు మంచిది కాదు, నిన్న మంచి ముహూర్తం, అలాగే రేపు మంచి ముహూర్తం అంటూ ఈ విధంగా చెబుతాడు. ఇక మానవులమే జ్ఞానులమైతే, అయ్యా ఆ బిడ్డను ఈ మంచి రోజు కాని రోజు ఎందుకు పుట్టాడు, నిన్న పుట్టేటట్టన్నా లేక రేపు పుట్టేటన్నా చేయకపోయారా అని అడగరా? అలాగే మనకు మగ పిల్లవాడు కావాలనుకున్నాము, పుట్టింది ఆడబిడ్డ అనుకుందాము. ఇక అప్పుడు అయ్యా మాకు ఆడపిల్ల పుట్టింది, మగపిల్ల కానీ చేయొచ్చు కదా అయ్యా అని అడుక్కోవచ్చు కదా. తాను గొప్పవాడని చెప్పాడు కదా, అలా పుట్టిన ముహూర్తం మార్చలేడు, ఇలా ఆడని మగవాడు చేయలేడు కదా. కనుక తాను ఎలా గొప్పవాడు అనుకుంటాము? దీనిని బట్టి మానవులమే జ్ఞానులమైతే తెలివిగా ఆలోచించమా? అలా ఉండగా ఇక ఆ పుట్టిన బిడ్డకి బొడ్డు కొయ్యాలి కదా. అందుకు కావాల్సిన కత్తిని ఎవరిచ్చారు? విశ్వబ్రాహ్మణుడు ఇచ్చాడు. దీనిని బట్టి విశ్వబ్రాహ్మణుడు గొప్పవాడా లేక గొప్పవాడిని అని చెప్పిన వాడు గొప్పవాడు? ఈ విషయాన్ని మానవుడే జ్ఞానుడైతే తెలివిగా ఆలోచించడా? ఇక అలాగే మరో విషయం ఏమంటే, ఆ పుట్టిన బిడ్డని ఉయ్యాలేసి బారసాలు చేస్తాం కదా, ఆ రోజు కూడాను ఆ గొప్పవాడిని ఈ రోజు మేము బారసాలు చేసి ఉయ్యాలేస్తామని చెప్పుకుంటాం. ఇక తానే జ్ఞాని నమ్మి ఏదో చెప్తే గొప్పవాడికి చెప్పామనుకుంటాం. కానీ ఆ బారసాలకు ఉయ్యాల చేసి ఇచ్చినవాడు విశ్వకర్మే కదా. దీనిని బట్టి మానవుడే జ్ఞానుడైతే తెలివిగా ఆలోచించడా? అలాగే ప్రతి సంవత్సరం కూడాను తొలకరబడగానే రైతు వ్యవసాయానికై కర్రు, నాగలి, మేడి కానీ ఆ విశ్వకర్మ ఇస్తాడు. అలాగే ఇక ఆ గురువుని మేము వ్యవసాయం ప్రారంభిస్తున్నామా అని చెప్పుకుంటాం. తాను రేపో ఎల్లుండో విత్తనమని చెబుతాడు. దీనిని బట్టి కూడా మానవుడు గొప్పవాడిని చెప్పిన తాను మనకేం చేశాడు? అలాగే కర్రు, నాగలి, మేడి కానీ ఇచ్చిన వాడు గొప్పవాడు. ఈ విషయాన్ని కూడా మానవుడే జ్ఞానుడైతే తెలివిగా ఆలోచించడా? అలాగే మరో విషయం, నూతన గృహ నిర్మాణప్పుడు కూడాను ఆ పెద్ద మనిషే ఈ రోజు రేపో ఇంటి ముహూర్తం వేసుకోమంటాడు. ఇక విశ్వకర్మ గారేమో ఆ గృహానికి మొగరాలు, దొరాలు, వాసాలు, తలుపులు, కిటికీలు, దర్వాజులు ఇవి చేసిస్తాడు. దీనిని బట్టి మానవుడే జ్ఞానుడైతే తెలివిగా ఆలోచించడా? అలాగే అటు గృహములకు గృహప్రవేశానికి అందులో నివసించడానికి ఈ విశ్వబ్రాహ్మణుడే తినే కంచం, పండే మంచం, వండే గిన్నె, తాగే చెంబు, పడుకునే మంచం, కూర్చునే పీట ఇవన్నీ ఆ విశ్వకర్మ చేసిస్తాడు కదా. ఇక అగ్రజాతి అని చెప్పుకునే ఆ పెద్ద మనిషి అలా గృహప్రవేశం రోజున 7 కొబ్బరికాయ కొట్టు, నా చేతిలో 1000 రూపాయలు పెట్టు, పప్పు, ఉప్పు, బియ్యం నాకు ఇవ్వంటే అలా ఇస్తాం. దీనిని బట్టి కంచం, మంచం ఇచ్చినవాడు గొప్పోడా, మాటలు చెప్పినవాడు గొప్పోడా అనే నిజాన్ని మానవుడి జ్ఞానుడైతే తెలివిగా ఆలోచించడా? అలాగే వ్యవసాయ పంటలు పండించుకోవడానికి బావి కావాలి, అలాగే తాగే నీళ్ళ కోసం బావి కావాలి. ఆ బావి యొక్క నిర్మాణానికై ఆ గురువుకు చెప్తాం, తాను ఇక్కడ తవ్వుకోమంటాడు. కానీ ఈ విశ్వకర్మ అనేవాడు గడ్డపార, తోడేపార ఇచ్చి ఆ విధంగా తనిచిన పనిముట్ల వల్ల బావి తీస్తారు. ఇక ఆ బావిపై దూలము, గిలక ఆ విశ్వకర్మ చేస్తాడు. బావి తవ్వే ముందు వచ్చి మాటలు చెప్పిన వాడు గొప్ప లేక బావి తీయడానికి కావాల్సిన పరికరాలు అందించిన వాడు గొప్పవాడు? మానవుడే జ్ఞానుడైతే తెలివిగా ఆలోచించడా? ఈ విధంగా మానవ జీవన ప్రయాణం అనేది బాల్యము, యవ్వనము దాటి వృద్ధాప్యంలోకి చేరుతుంది. ఈ విధమైన అధోగతితోనే వృద్ధాప్యంలోకి చేరినా అప్పటిదాకా 2 కాళ్ళతో నడవగలిగిన మానవుడు వృద్ధాప్యం వచ్చింది కనుక నడవలేకపోతే ఆ విశ్వకర్మే 3వ కాలుగా చేతి కర్రకు పిడి వేసి అందిస్తాడు. అలా కొంతకాలం నడిచి అయినా సరే ఆయుష్ పండుబండాక ఆయంత ఆయుష్ సంపూర్ణమైపోతుంది. ఇక అట్టి మానవ జన్మను తిరిగి సృష్టిలో కలిపే ప్రయత్నంగా పాడగొట్టుకై బడితలు చేసేటకు గొడ్డలు కావాలి. ఆ గొడ్డలు ఇచ్చింది విశ్వకర్మే కదా. ఇక ఆ పాడను ఊరు బయటికి తీసుకెళ్తారు. ఇక ఆ బయట ఆ శవాన్ని పొందబెట్టాలి. ఆ బంధు తవ్వుటకు గడ్డపార, పార కావాలి. ఆ విశ్వకర్మే కదా ఆ పార, గడ్డపార ఇచ్చింది. ఆ విధంగా తానిచ్చిన పనిముట్లతోనే మట్టిలో పెట్టి బొడిపేస్తారు. ఇలా పుట్టినాడు బొడ్డుగొయ్యి కత్తి ఇచ్చింది, మధ్యలో ఉండే ఇల్లు పండే మంచం ఇచ్చింది, వ్యవసాయ పనిముట్లు ఇచ్చింది, కడుకు చనిపోయే ముందు చేయూత కారు ఇచ్చింది, పోయినాక బంధుడే గడపార పార ఇచ్చింది కూడా ఆ విశ్వకర్మే కదా.
ఇక అలా పోయినాక 10 రోజుల తర్వాత నేను అగ్రజాతి వాడిని గొప్పవాడిని అని చెప్పుకునే ఇక తాను వస్తాడు. ఇక వీరికి పోయిన మీ తండ్రి కాకి రూపంలో వచ్చాడు అని చెప్పగానే ఇక ఆ కాకి పంచభక్ష పనవర్ణాలు పెడతారు. నిజానికి ఈ తినడు కాకి పితరుడు ఎట్లా అయ్యారా అనే సత్యాన్ని తెలుసుకోలేని ఈ మానవుడే జ్ఞానుడైతే తెలివిగా ఆలోచించడా? అలా ఆ విధంగా మానవుడు పుట్టి నుండి గిట్టే వరకు ప్రతి క్షణము కూడా వెంట ఉండి ఆదుకున్న ఆ విశ్వకర్ణను మర్చిపోతారు. మాయ మాటలు చెప్పిన వాడినే గొప్ప అనుకుంటారు. కనుక మానవుడే జ్ఞానుడైతే తెలివిగా ఆలోచించడా? గొప్పవాడిని అని నమ్మించిన తాను మానవుడు పుట్టి నుంచి చచ్చే వరకు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా చేశాడా? చచ్చినాక కూడా 10 రోజుల తర్వాత వచ్చి పియదినుడి కాకిని నీ పెదడు అని తెలిపిండు. అయినా సరే వాడినే గొప్పవాడని నమ్ముతున్నారు. ఈ విధంగా పుట్టి ఆ విధంగా అంతమవుతున్నారు తప్ప మానవుడే జ్ఞానుడైతే తెలివిగా ఆలోచించడా? పుట్టి నుండి గిట్టే వరకు వెనువెంట ఉండి నడిపించిన వాడేవాడు, మాటలు చేసి మాయలు చెప్పి నమ్మించిన వాడేవాడు. ఇట్టి నిజాన్ని మానవుడే జ్ఞానుడైతే తెలివిగా ఆలోచించడా? ఇలా ఎన్నో తరాలు పోతున్నాయి కానీ మానవుడే జ్ఞానుడైతే తెలివిగా ఆలోచించడా? మానవుడి కోసం ఇంత చేస్తున్న ఆ విశ్వకర్మకు నా వంతు పాదాభివందనాలు.